రామ్మా, కూర్చోమ్మా, కూర్చో. నాన్న కూర్చో. వద్దులే అమ్మా, మేం కూర్చుంటే మీ అత్తగారి కుర్చీలు మాసిపోతేలేమ్మా. ఊరుకోవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి బయటరాజు, ఏంటో అంటున్నావు? ఏం లేదు అయ్య గారు. అమ్మా కూతుర్లు ఏదో మాట్లాడుకుంటారు, మనం ఎందుకు మధ్యలో? పద, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా నువ్వు కూర్చో. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? వేళకి మందులు వేసుకుంటున్నావా లేదా? నా సంగతి సరే గాని నిన్నింట్లో అందరూ బానే చూసుకుంటున్నారు కదా, నీకే సమస్య లేదు కదా? ఏ సమస్య లేదమ్మా, నేను చాలా బాగున్నాను. కాకపోతే పోటీలో ఓడిపోయాను. ఇప్పుడు బాధపడేం లాభం? ఆడేటప్పుడు ఆలోచించాలి. పర్లేదు, మీరు కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను బాబు. గంగ మీద మీకు చాలా కంప్లైంట్స్ చెప్పాలనుకుంటున్నాను. సార్ నేనేం చేశాను? నేను మాట్లాడడం కంప్లీట్ చేసేంత వరకు నువ్వు నోరెత్తకూడదు. నోటి మీద వేలేసుకో. వేసుకో. నేను మీ అమ్మాయికి ఎంత కష్టపడి బాక్సింగ్ నేర్పించానో మీకు తెలుసు కదా? తెలుసు బాబు, మీ వల్లే దానికి ఒక గుర్తింపు కూడా వచ్చింది. ఒక్క గేమ్లో గెలిస్తేనే అంత పేరొచ్చింది కదా. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా గెలిచుంటే ఇంకెంత పేరొచ్చుండేది? కనీసం మీరైనా చెప్పండి. నేనేమైనా ఓడిపోవాలన్నాడేనా? వేలు నాకు దెబ్బలు తగిలాయన్న కారణంతో గేమ్ ఆపేశానంటుంది. అది కరెక్టా చెప్పండి? కాదు బాబు. కాదంటే వింటమ్మా, ఆయన కంటే నాకు ఆట ఎక్కువేం కాదు కదా. నిజమే. ఏంటండి నిజం? ఒక్క నిమిషం కాన్సన్ట్రేట్ చేసుంటే గేమ్లో గెలిచేది. ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా చేసుకుంది. నాకెంత కోపంగా ఉందో తెలుసా? నా కోపానికి అర్థం ఉందో లేదో చెప్పండి. ఉంది బాబు. ఏమర్థం ఉందమ్మా? అసలు అక్కడ ఏం జరిగింది? మీ అమ్మతో మాట్లాడు. ఆపండి. పాపం మీ ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విని ఆ అత్తయ్య గారి బుర్ర హీట్ అయిపోయి ఉంటుంది. అత్తయ్య, ఈ జ్యూస్ తీసుకోండి. అయ్యో, మీరు తీసుకొచ్చారేంటమ్మా? ఏం పర్లేదు, తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో. ఏమే గంగా, బాబు గారి మాటకి అడ్డు చెప్తావేంటి? బుద్ధి లేదా? ఆ బాబు గారు చెప్పేది నీ మంచి కోసమే కదా. ఆయన భర్త మాటకి ఎవరైనా ఎదురు మాట్లాడతారా? గంగ అన్నయ్యతో వాదిస్తుందంతే. అన్నయ్య అంటే తనకెంతో గౌరవం, భయం కూడా. కావచ్చు కానీ దుప్పటి చూసావా ఎంత ఖరీదైందో. సర్లే, మనకు కూడా తెచ్చేయమంటావేంది మార్కెట్ లో? సార్లే ఊరుకోవయ్యా, ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఏంటండి ఇక్కడ పడుకున్నారు? మీ గెస్ట్ రూమ్ ఇచ్చారు కదా, గంగ మీతో చెప్పలేదా? అయ్యో గంగా బాబు. అదేం లేదు బాబు, గంగా ప్రీతమ్మాయి గారు ఆ గదిలోనే పడుకోమన్నారు. కానీ మాకు ఆ మంచాల మీద నిద్ర పట్టదు బాబు. చల్లగాలికి పడుకోవడమే అలవాటు, అందుకే ఇక్కడ పడుకుంటున్నాం. సరే, మీ కంఫర్టబుల్ అయితే ఓకే. మీకేదైనా కావాలంటే మొహమాట పడకుండా గంగని అడగండి. అట్టగే బాబు. మీకు టానిక్ తీసుకుంది నిద్ర రాదనుకుంటా. అది అదే అదేం లేదు బాబు, కొత్త చోటు కదా, కొంచెం నిద్ర పట్టట్లేదు అంతే. మీరు వెళ్ళి పడుకోండి, బాగా లేట్ అయిపోనాది. సరే సరే, మీకు ఏది అవసరమైనా గంగని అడగండి, చేస్తుంది. అటాయి బాబు. ఓకే, గుడ్ నైట్. అటాయి. హలో.
వాట్ ఇస్ దిస్? పేడ నీళ్ళతో కల్లాపి చల్లాక మిగిలిన పేడ అక్కడ పెట్టామమ్మా. అది చూసుకోకుండా మీరు తొక్కేశారు. వాట్? పేడ నీళ్ళ? డిస్కస్టింగ్. ఇంకా ఏ సెంచరీలో ఉన్నారు మీరంతా? పండగ రోజు ఇంటి ముందు కలర్ఫుల్ గా ముగ్గులు వేసుకోవటం వరకు ఓకే. పల్లెటూరులో చేసినట్టుగా ఏంటి నాన్సెన్స్? ఇది నాన్ సెన్స్ ఏం కాదు సిటీ మేడం, మన తెలుగింటి సాంప్రదాయం. పేడ నీళ్ళంటే అంత అసహించుకుంటున్నావు? అసలు ఇంటి ముందు పేడ నీళ్లు చల్లడం, గడపలకు పసుపు రాయడం ఎందుకు చేస్తారో తెలుసా? ఆవు పేడ క్రిమి కీటకాలని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం అలా చేస్తారు. ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టడం, పూజ చేయడం లక్ష్మీకరం. ముగ్గులో సాక్షాత్తు లక్ష్మీదేవే కొలువుంటుంది. అందుకే ఏ ఇంటి ముందైతే ముగ్గుండి తులసి పూజ జరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. చాలా బాగా చెప్పావు గంగా. ఏమ్మా పారు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?